బాబాయ్ ఏంటి ఇక్కడ ఈ చెమ్ములమడుగు నియోజకవర్గంలో ఈసారి ప్రభావతి గారు పోటీ చేస్తా ఉన్నారు ఇండిపెండెంట్ గా. మరి ఇక్కడ ఆవిడకి ఎలా ఉండబోతుంది? బాగానే ఉంది సార్. ఈ ఊర్లో అమ్మ దేవాలయం కట్టించింది. తర్వాత వచ్చేసి నీళ్లు ఈ సప్లై పైప్ కలెక్షన్ అంతా ఆమె ద్వారానే నడుస్తుంది సార్. 5 సంవత్సరాల దాకా అయింది. అంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు ఏం చేయలేదు, ఆవిడే చేసింది ఇక్కడ. ఇప్పుడు ఈమెయితే చేసింది సార్. మిగతా ప్రభుత్వం గురించి అయితే కాదు, కానీ ఇప్పుడు ఆమె అయితే 5 సంవత్సరాల నుంచి వాటర్ మొత్తం కాలనీలకు అన్ని బజార్లకు చేసింది. తర్వాత ఒక టెంపుల్ కట్టడం జరిగింది. ఇంకా ఏదైనా అడిగినా గానీ మన చర్చికి కూడా మన సంద ఇచ్చింది. ఇబ్బంది లేదు సార్. ఆ అమ్మకు మా కాడికి వచ్చి ఓట్ల రూపంలో అడిగితే గనక ఆ అమ్మకైతే ఖచ్చితంగా వేయగలుగుతాం సార్. ఎందుకంటే ఆమె మాకు మేలు చేసింది కాబట్టి మా గ్రామాలకు ఖచ్చితంగా ఆమెకైతే మేము చేస్తాం సార్. ఖచ్చితంగా ఆయన బాగానే చేసింది అభివృద్ధి. ఇక్కడ కరోనా టైంలో అవి మోసి అవి వేయించింది, సరుకులు వేయించింది. ఆయన గురించి ఏం ఇబ్బంది ఏం లేదు, బాగానే పెంచారు. కరోనా టైంలో ఏంది అధికార పార్టీ ఏం పట్టించుకోలేదు ఇక్కడ? అధికార పార్టీ ఎవరు ఒక్కరు కూడా వేయలేదు, రాలే. ముందు ఊళ్ళోకి రాలే ఎవరు. ఆయన సరుకులు తీసుకొచ్చి ఊళ్ళో అంతా పంచిపోయింది. రాంచబాడి అని అది అని ఎవరే అని పట్టించుకోలే, ఊళ్ళోకే రాలే వాళ్ళు. ముందు ఆయన నీట్ గా వచ్చి బాగా మనకు పంచి చేసిపోయింది. ఏం ఇబ్బంది లేవని చేసింది. ఆయన గురించి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ బేచారు ఆల్రెడీ ఓట్లు కూడా మనం బెచ్చారు. ఈ ఊళ్ళో టౌన్ లో ఇక్కడ ఖచ్చితంగా ఓట్లు వేస్తారు. ఇబ్బంది లే. జనాలకి బండ్లు ఎక్కలేకపోయినా కానీ ఓటేసేదానికి ఇబ్బంది ఉండదు.